from the brain, seeing the beauty through the... Hi friends, good morning all. Ganga with SRK యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ మా ఫ్రెండ్స్ అందరికీ. మా ఊరు వచ్చాను, మా చిన్నమ్మ వాళ్ళ ఊరికి వచ్చాను. దాని గురించి చెప్పాలనుకుంటున్నాను అందరికీ. జస్ట్ ఇప్పుడే బయటికి వెళ్ళాను, కొద్దిగా లేట్ అవ్వచ్చు వీడియో, ఏమనుకోకండి. మా ఊరు గురించి మొత్తం చెప్దామని. ఇది మా ఊళ్ళో పొలాలు అన్నీ పచ్చగా ఉండేటివి, కానీ పొలాలు కోసారు కదా, ప్రస్తుతానికైతే గొర్రెలు అలా మేపుకుంటున్నారు. నెక్స్ట్ ఇంకేందంటే చాలా ప్రశాంతమైన ఊరు ఇది, చాలా బాగుంటుంది. అంటే దగ్గర దగ్గర ఇండ్లు కాకుండా చాలా దూరంగా ఉంటాయి. ఇది చిన్నప్పుడు ఆడుకునే చెట్టు, దువ్వెన చెట్టు అంటాం మనం. దీని కాయలు దువ్వెనలాగా ఉంటాయి. చిన్నప్పుడు మనం సిటీలలోకి వెళ్ళిపోయి మర్చిపోయాము ఈ చెట్లని, ఇలాంటివి మనం వాడుకున్న వాటిని. సన్ చూడండి, ఇప్పుడే సూర్యుడు అస్తమిస్తున్నాడు. అలాగే ఈ చెట్టు గురించి చెప్పాలంటే, ప్రత్యేకతగా చెప్పాలంటే, ఈ చెట్లు ఊళ్ళలో ప్రతి ఒక్క దగ్గర ఉంటాయి. కానీ మధ్యలో దీన్ని మరుగుమందు చెట్టు అని చెప్పేసి చాలామంది యూట్యూబ్లలో చూపెడుతున్నారు. మరుగుమందు చెట్టో కాదో నాకు తెలీదు. కాకపోతే దువ్వెన చెట్లని చిన్నప్పుడు మాత్రం మేము ఆడుకున్నాము. ఈ చెట్టు, ఇదే చెట్టుని చూడండి, మరుగుమందు చెట్టు అని చూపెడుతున్నారు. దాని గురించి మనకు తెలియదు. ఊళ్ళో చాలా ఉంటాయి ఔషధాలు, ప్రతి ఒక్కటి ఉంటాయి. ఊళ్ళో ఎక్కడైనా కానీ ప్రతి ఒక్క చెట్టుకు ఒక ప్రత్యేకత ఉంటుంది. ఇది ఒక గుట్ట, మల్లన్న గుట్ట అని చెప్పేసి పైన గుడి ఉంటుంది, గుట్ట పైన గుడి ఉంటుంది. నడుచుకుంటూ పోవడానికి కుదరదని చెప్పి బైక్ ఎక్కాము. ఇది చిన్న నేరేడు చెట్టు ఫ్రెండ్స్. ఇది ఎక్కువ పెరగదు, 3 feet కంటే హైట్ పెరగదు. కాకపోతే దీని కాయలు కూడా చాలా చిన్నగా ఉంటాయి, తినొచ్చు అవి. చిన్నప్పుడు చాలా తిన్నాం. నాలాగే చాలామంది కూడా చాలా ఎంజాయ్ చేసి ఉంటారు ఊళ్ళల్లో. కానీ ఇప్పుడు సిటీ బిజీలో పడి ఇలాంటివన్నీ మర్చిపోయి ఉంటారు. చిన్నగా ఉంటుంది చెట్టు, సేమ్ నెరగాయ చెట్టులాగా, దాని ఆకులాగా ఉంటుంది, కానీ చిన్నగా ఉంటుంది. దీనికి కాయలు కూడా వస్తాయి. ఇది పొలం మళ్ళీ విత్తనాలు నాటడానికి మళ్ళీ దున్నారు. ఇది పచ్చగా ఉంటే ఇంకా చాలా బాగుంటుండే. మీ అందరికీ చూపిద్దాం అన్నట్లు వీడియో పెడుతున్నాను ఫ్రెండ్స్. మళ్ళీ ఈ పొలాలు ఇవన్నీ వేసిన తర్వాత మళ్ళీ వస్తాను, మళ్ళీ చూపెడతాను. చాలా బాగుంటుంది. అలాగే వీడియో స్క్రిప్ట్ చేయకండి ఫ్రెండ్స్, ఇంకా చాలా ఇంపార్టెంట్ విషయాలు చెప్తాను ఈ వీడియోలో. ఇది కూడా ఒక్కొక్క ఆయుర్వేదిక్ చెట్టు ఫ్రెండ్స్. ఈ పువ్వుని గుండు తాత అని చెప్పేసి చిన్నప్పుడు ఆడుకునే వాళ్ళం. నెక్స్ట్ ఏంటంటే, ఇది యాంటీబయాటిక్. దెబ్బ తాకినప్పుడు దీన్ని పెడితే చాలా తొందరగా బ్లడ్ ఆగిపోవడం జరుగుతుంది. దీన్ని నల్లాలం అంటారు. నెక్స్ట్ ఇదేంటంటే మోతుకు చెట్టు ఫ్రెండ్స్. ఇప్పుడు ప్లేట్లు, పేపర్ ప్లేట్లు వచ్చాయి కదా, ఇంతకుముందు పాతకాలంలో ఈ ఆకులతోటే ఇస్తారీ చేసుకొని అన్నం తినేవాళ్ళు. చాలా హెల్తీగా కూడా ఉండేవాళ్ళు ఫ్రెండ్స్. అప్పుడు హెల్తీగా ఉండి మన ప్రకృతి ఇచ్చిన దాంతో తిని మన పెద్దవాళ్ళు చాలా 100 సంవత్సరాల వరకు కూడా జీవించేవాళ్ళు. కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు. ఇది పొలం ఫ్రెండ్స్. ఇది ఊర్లో వాటర్ ట్యాంక్ ఫ్రెండ్స్. ఇంతకుముందు లేకపోయేది, ఇప్పుడు మిషన్ భగీరథ దాంట్లో కట్టారు వాటర్ ట్యాంకు. ఊరు మొత్తానికి 2 వాటర్ ట్యాంకులు సరిపోతాయి. ఊరు కూడా చాలా స్మాల్గా, చిన్నగా ఉంటుంది. దగ్గర కాకుండా దూరం అక్కడొక ఇల్లు అన్నదే బాగుంటుంది, చాలా బాగుంటుంది. ఇది స్కూల్ ఫ్రెండ్స్. ఈ ఊళ్ళో ఫస్ట్ స్కూల్ ఇదే. ఈ స్కూల్ వచ్చిన తర్వాతనే కొద్దిగా అంటే ఊరు డెవలప్మెంట్లో ఉంది. ఫస్ట్ స్కూల్ అన్నది ఇదే. చూడండి ఫ్రెండ్స్, ఇంట్లో ఆడొకటి ఉంది. దగ్గర కాకుండా, ఇరుకు కాకుండా చాలా ప్రశాంతంగా
స్వచ్ఛమైన గాలి వస్తుంది ఫ్రెండ్. ఇది స్కూల్ ఫ్రెండ్స్. లాక్డౌన్ ఉంది కాబట్టి స్కూల్లో ఇప్పుడు జనాలు ఎవ్వరూ లేరు, ఖాళీగా ఉంది. సంపూర్ణంగా లాక్డౌన్ పెట్టారు. ఊళ్ళల్లో చాలా స్ట్రిక్ట్గా లాక్డౌన్ ఉంటుంది ఫ్రెండ్స్. అందుకే ఊళ్ళల్లో చాలా కరోనా కేసెస్ అన్నవి లేవు. చూడండి, ఎవ్వరు కనిపిస్తలేదు ఊర్లో. మేము లాక్డౌన్ ఉల్లంఘించి మేము వెళ్ళలేదు ఫ్రెండ్స్. దీనికి టైం ఉంది. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు 6 వరకు టైం ఉంది. అందుకే మీకు చూద్దాం అన్నట్లు ఈ ఊళ్ళో బయటికి వెళ్ళాం ఫ్రెండ్స్. కాకపోతే లాక్డౌన్ ఉల్లంఘించి మీరు కూడా వెళ్ళారని అనుకోవచ్చు. లేదు, ఇది మైదాకు చెట్టు అంటారు ఫ్రెండ్స్. మనకి ఇప్పుడు పౌడర్స్ అలాగా వస్తున్నాయి కదా, మన పాతకాలం అప్పుడు ఈ ఆకుని నూరి వేళ్ళకు పెట్టుకునేవాళ్ళు. అది మంచిగా పండేది ఫ్రెండ్స్. దీన్ని మైదాకు చెట్టు అంటారు, మెహందీ చెట్టు అని కూడా అంటారు ఫ్రెండ్స్. ఊళ్ళల్లో చాలా దొరుకుతాయి. ఇది సాయి పండ్లు అంటారు, కొందరు ఇంకు చెట్లు అంటారు. దీన్ని కూడా తినొచ్చు ఫ్రెండ్స్. మంచి ఇంకు కలర్లో ఉంటాయి, టేస్టీగా ఉంటాయి. ఇవన్నీ చిన్నప్పుడు చేసిన, ఇప్పుడైతే తెలీదు. ఊళ్ళల్లో తిరిగిన వాళ్ళకి చాలామందికి తెలుస్తుంది. ఇంకు చెట్లు అంటారు, సాయి పండ్లు అంటారు. ఇది సీతాఫల చెట్టు ఫ్రెండ్స్. సీతాఫలం తిన్నాం కానీ సీతాఫల చెట్టు ఎలా ఉంటుందో కొందరికి తెలీదు వాళ్ళ గురించి. ఇది సీతాఫల చెట్టు. నెక్స్ట్ ఇది ఆరదొండ చెట్టు అని చెప్పేసి ఉంది ఫ్రెండ్. ఈ ఆరదొండ అంటే దీన్ని కూడా ఏం చేస్తున్నారంటే దీన్ని కూడా మరుగుమందులాగా చూపిస్తున్నారు, బట్ నాకైతే తెలీదు. ఈ వేప చెట్టుకు ఉంది చూడండి ఈ ఆకులు, దీన్ని ఆరదొండ అని చెప్పేసి, దీనివల్ల మరుగుమందు అని చెప్పేసి చాలా యూట్యూబ్లలో చూపెడుతున్నారు. వాళ్ళకి ఆపోజిట్ అని కాదు, ఈ చెట్టు గురించి నాకైతే తెలీదు. కాకపోతే ఆ చెట్టు అయితే ఇది మాత్రం అని చెప్తున్నాను ఫ్రెండ్స్. ఇది ఇక్కడ కనిపిస్తుంది తూనీగా ఫ్రెండ్స్. దీంతో కూడా చిన్నప్పుడు చాలా ఆడుకొనే ఉంటాం, చాలామంది ఆడుకొనే ఉంటారు తూనీగా. దీన్ని పట్టుకొని దీంతో ఒక దారం కట్టి ఆడుకొనే ఉంటారు. ఇది తూనీగా ఫ్రెండ్స్. అది లేవకుండా ఫోటోకు మంచి పోజులు ఇస్తుంది. అదంతా డిస్టర్బ్ చేసినా లేవట్లేదు చూడండి ఫ్రెండ్స్. ఇంకా దాన్ని తీసి నేనే అలసిపోయి పక్కకి వెళ్ళిపోయాను. ఇది తూనీగా. దీని గురించి ప్రత్యేకంగా చెప్పాలంటే ఫ్రెండ్స్, ఇది చాలా మంచిది. ఇలాంటివి దొరకవు, చాలా అరుదుగా ఉంటుంది. ఇది తెల్ల జిల్లేడి చెట్టు అనేది ఎక్కడ దొరకదు. ఇది ఇంటి ముందు ఉంటే చాలా మంచిదంట, లక్ష్మీదేవికి అట్రాక్షన్ చేస్తుందంట. ఇంకోటి దీని మొదటి మొద్దుతోటి వినాయకుడిని చేసుకొని ఇంట్లో పెట్టుకుంటే ఏ దుష్టశక్తి కానీ ఏ చెడు కానీ రాదు అంట. ఇది తెల్ల జిల్లేడి చెట్టు అంటారు ఫ్రెండ్స్. చాలా తక్కువగా ఉంటుంది ఇది అన్ని దగ్గరలో కనిపించదు. రెడ్ది ఉంటుంది, ఎల్లో ఉంటుంది, అలాగే చాలా జిల్లేడి చెట్లు ఉంటాయి. దాంట్లో ఈ వైట్ అనేది ప్రత్యేకమైనది ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ కలుద్దాం.